దేవుడు ఇచ్చిన వాక్యాన్ని నేను నమ్ముతా అని నువ్వు చెప్పినప్పుడే కదండి సైతాన్ని పారిపోయేది. ఆ తల్లిదండ్రులు కొడుకు వచ్చాడు పరుగు అమ్మా నీ ప్రాంతాలకు ప్రతిఫలం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడైనా అదే సైన్యంలో సైనికుడిగా ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషంగా ఆయన సైనికుడిగా దేశ రక్షణ కోసం నువ్వు వెళ్ళబోతున్నావు. తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది. నా కొడుకు సైనికుడిగా ఉద్యోగంలో జాయిన్ కాబోతున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వాగ్దానం చేశాడు, నీ కుమారుణ్ణి కాపాడు, నేను కుడకను నిద్రపోను, నిత్యము నేను నీ కుమారుని తోడే ఉంటాను, ఏ అపాయము ఏ కీడు సమీపముగా రాకుండా కాపాడుతాను. తల్లికి ధైర్యం, కుమారుడికి చెబుతుంది, ధైర్యంగా వెళ్ళినాయన, దేవుడికి తోడుగా ఉన్నాడు, ఏ అపాయం ఏ కీడు సమీపంగా రాకుండా కాపాడుతాను. ప్రార్థన చేసింది, పంపించేసింది. కొన్ని నెలల తర్వాత ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్ తన చేతుల్లో పెట్టుకుని చూస్తే, నీ కుమారుడు యుద్ధంలో తుపాకీ తూటాలకు బలైపోయాడు, చచ్చిపోయాడు. ఫలానా హాస్పిటల్లో అతని శవం ఉంది, వచ్చి తీసుకెళ్ళాడు. ఆ తల్లికి ఏమర్థం కాలేదు, ఏం చేయాలి? ఈ వార్త కాస్త చుట్టూ వాళ్ళకి తెలిసిపోయింది, బంధువులు తెలిసిపోయింది, వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత